అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇంటి మొక్కల పెంపకం, మిద్దె సేద్యంలో ప్రాథమిక అంశాలు, కొబ్బరిలో పూత పిందెరాలుడు నివారణకు జాగ్రత్త చర్యలు, ప్రస్తుతం సాగు కనువైన ఏకవార్షిక బహువార్షిక పశుగ్రాసాలు, ప్రకృతి రమణీయతను రెట్టింపు చేసి కోనసీమకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన పంట కొబ్బరి. అలాంటి కొబ్బరి పంట ఇటీవలి కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా ఇరియోఫిడ్ నల్లికాయ నాణ్యతను దెబ్బతీస్తుండగా వదలని చీడలా ఉన్న గానోడెర్మా వర్షాకాలంలో మొక్కలను సమూలంగా నిర్వీర్యం చేయగల మొవ్వుకుళ్ళు వంటివి కొబ్బరి దిగుబడులను తగ్గిస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమిస్తున్న రైతులను ఇప్పుడు మరో సమస్య వెన్నాడుతోంది. అదే పూత పిందె రాలడం. పూత పిందె రాలడానికి పలు రకాల కారణాలున్నా తగిన జాగ్రత్త చర్యలతో ఈ సమస్యను సరిచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నీరు, పోషక యాజమాన్య పద్ధతులను సిఫారసు మేరకు పాటించాలంటూ పిందెరాలుడు గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు. ఈ మధ్యకాలంలో కొబ్బరి రైతులు ఎక్కువగా పిందెరాలుడు సమస్య గురించి చాలా వరకు ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా పిందెరాలుడు అన్న దాని మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పక్వానికి వచ్చే ముందు పిందు రాలడం అనేది చాలా పెద్ద సమస్య. అది సమస్య అనే దానికన్నా మొక్కల యొక్క తత్వాన్ని బట్టి కూడా పిందు రాలడం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దేశవాళీ రకాల్లో అయితే మనకి 6 నుంచి 7 సంవత్సరాల కాపు వస్తుంది. కాపుకు వచ్చే ముందు 5 సంవత్సరానికే పూత మరియు పిందె కట్టడం జరుగుతుంటుంది. కానీ తొలి దశలో ఉన్నప్పుడు పక్వానికి వచ్చే ముందు అంటే వయసుకి రాకముందు చెట్టులో ఈ పిందె రాలుడు అనే లక్షణం మనకి కనబడుతుంటుంది. ఆ పిందె రాలుడు ఎలా ఉంటుందంటే విపరీతంగా కూడా పిందెలు కట్టి చెట్టు నుంచి రాలిపోతుంటారు. రైతులు అది చూసి కొంచెం ఆందోళన చెందుతుంటారు. మనం గుర్తించాల్సింది ఏంటంటే కొబ్బరి మొక్కల యొక్క వయసు. అలాగే ఈ 6 నుంచి 7 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా మనకి పిందెలు రాలుతున్నాయి అనుకుంటే మనం వెంటనే మనం తీసుకున్న పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మీద దృష్టి సారించాలి. ప్రధానంగా నీటి యాజమాన్యం. మనకి పెరట్లో మొక్కలు వేసుకుంటున్నప్పుడు చాలా మంది నీటి యొక్క విడుదలని నియంత్రించలేకపోతుంటారు. ఎక్కువగా నీళ్లు పెట్టడం కూడా గమనించడం జరుగుతుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండాకాలంలో కొబ్బరి చెట్టుకి అంటే 6 సంవత్సరాల ఆ పైన ఉన్న చెట్టుకి సుమారుగా ఒక 500 లీటర్ల నీళ్లు కావాలి. అలాగే శీతాకాలంలో అయితే 300 నుంచి 400 లీటర్ల నీళ్ళు వరకు సరిపోతుంది. ఇది కూడా వారానికి మొత్తం కావాలి. మనం ఒకే రోజు ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా దానికి నీటి యొక్క ఎద్దడికి గురవడం, లేకపోతే రోజంతా కూడా ఇన్ని 100 లీటర్ల నీళ్ళు ఇచ్చినప్పుడు అధిక నీటి ఒత్తిడికి గురవడం జరుగుతుంది. ఈ 2 పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి పిందె రాల్చడం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తోటల్లో అయితే డ్రిప్ పద్ధతిలో మనం నీరు విడుదల చేసుకుంటే చాలా వరకు పక్వానికి అంటే వయసుకి వచ్చిన తోటల్లో పిందె రాలడం యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకో ప్రధానమైన కారణం పిందె రాలడానికి పోషక యాజమాన్యం, బోరాన్ మరియు పొటాష్ యొక్క పోషక యాజమాన్యం. నత్రజని యూరియా రూపంలో ఇస్తున్నా కూడా వయసుకు వచ్చిన చెట్లకి 1 కిలో మాత్రమే మనం సిఫార్సు చేస్తాం. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 2.5 నుంచి 3 కిలోల వరకు మనం సిఫార్సు చేస్తాం. ఇలా సిఫార్సు చేసిన మోతాదు సరిగ్గా చెట్టుకి అందకపోతే అంటే 2 సమభాగాలుగా చేసుకుని 6 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం, లేకపోతే 3 సమభాగాలుగా చేసుకుని 4 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం మనం సిఫార్సు చేస్తున్నది. అవకాశం ఉన్నంత వరకు మనం 3 సార్లు ఇచ్చుకుంటే సంవత్సరానికి పిందె రాలుడు యొక్క సమస్య తగ్గిపోవచ్చు. అలాగే ఈ పోషక యాజమాన్యం చెయ్యకపోతే మాత్రం చాలా వరకు పిందె రాలుడు యొక్క సమస్య చాలా తీవ్రతంగా ఉంటుంది.
అలాగే బోరాన్ మరియు మెగ్నీషియం, జింక్, ఈ 3 సూక్ష్మ ధాతువులు కూడా కొబ్బరి చెట్టుకి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా విడివిడిగా చెట్టుకు వేసుకుంటే, ఎరువులతో కాకుండా విడివిడిగా వేసుకుంటే, ప్రధానంగా పొటాషియం, బోరానికి మధ్య కనీసం ఒక 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం ఎరువుల వినియోగాన్ని మనం తీసుకురాగలిగితే పిందెరాలుడి యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పక్వానికి రాకముందే పిందెరాలుడు ఉన్నది సహజమైన ప్రక్రియ. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 8-9 ఏళ్లకు కూడా చెట్టు, అంటే దేశవాళీ రకమైన పొట్టు రకాలైతే 5 సంవత్సరాలు, హైబ్రిడ్ రకాలైతే కూడా 5 నుంచి 6 సంవత్సరాలు. ఈ సమయం నుంచి కూడా పిందెరాలుడు ఎక్కువగా జరుగుతుంటే నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం చేసుకుంటే మనం ఈ పిందెరాలుడి సమస్య నుంచి కొబ్బరి తోటల్లో యొక్క దిగుబడిని ప్రభావితం చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పాడికి ఆధారం పచ్చిమేతలు. ప్రతి పాడి పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేతలు అవసరం. ఏడాదంతా కొరత లేకుండా పోషించాలంటే ప్రతి 5 పశువులకు 1 ఎకరం చొప్పున గ్రాసాలు పెంచుకోవడం అవసరం. ఎందుకంటే పశుగ్రాసాలను కొనుగోలు చేయడం కంటే తమ కమతాల్లో సొంతంగా సాగు చేసుకుని మేపినప్పుడే రైతుకు ఖర్చు తగ్గుతుంది. సొంతంగా సాగు చేసుకుంటే కిలో 3 నుంచి 4 రూపాయలకు ఉత్పత్తి అయ్యే గ్రాసాలు కొనాలంటే మాత్రం ఖరీదుగా మారతాయి. గ్రాసాల్లో గడ్డి జాతివి, గింజ జాతివి ఉన్నాయి. అలానే గింజ జాతిలో ధాన్యపు జాతివి, పప్పు జాతివి ఉన్నాయి. 3 1 వంతు పప్పుజాతి గ్రాసాలను కలిపి మేపటం వల్ల పశువుకు మాంసకృత్తులు పుష్కలంగా అంది పాల దిగుబడి బాగుంటుంది. ప్రస్తుతం సాగు చేయదగ్గ మేలైన ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల గురించి రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పాడి రైతులకు ఎక్కువగా ఖర్చు చేసేది పశువులకు పోషణ కొరకు. ఈ పోషణ ఖర్చు తగ్గించుకుంటే పాడి అనేది లాభసాటిగా ఉంటుంది. జనరల్గా 5 రకాల మేతలు మనం పాడి పశువులకు ఇస్తాము. దీంట్లో అతి ముఖ్యమైనవి, ఒకటి ధాన్యపు జాతి పచ్చిమేతలు, రెండవది గడ్డి జాతి పచ్చిమేతలు, మూడవది పప్పు జాతి పచ్చిమేతలు, నాలుగవది చెట్టు రకం పచ్చిమేతలు, ఐదవది అజొల్లా. అలాగే సంవత్సరం వరకే వచ్చే వాటిని ఏకవార్షికాలు అంటారు. 2 ఏండ్లు 3 ఏండ్లు వరకు ఒకసారి వేస్తే వచ్చే వాటిని బహువార్షికాలు అంటారు. ఈ గడ్డి జాతి పచ్చిమేతలలో అతి ముఖ్యమైనది ఇప్పుడు రైతు సోదరులు ఎక్కువగా వేసుకోవాల్సింది సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి. ఈ గడ్డి జాతిలో దాదాపు 12 నుంచి 15% ఈ క్రూడ్ ప్రోటీన్ ఉంది. ఇది 1 ఎకరాకు 180 నుండి 250 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేది హైబ్రిడ్ నేపియర్. ఈ హైబ్రిడ్ నేపియర్లలో అతి ముఖ్యమైనది APBN1, CO5, CO4, CO2, CO3 ఇలాంటి వెరైటీలు హైబ్రిడ్ నేపియర్లో ఉంటాయి. దీనిలో దిగుబడి అనేది సాయిల్ ఫర్టిలిటీ బట్టి 80 నుంచి 150 టన్నుల వరకు వస్తుంది. పారాగడ్డి, దీన్నే బఫలో గ్రాస్, ఎందుకంటే బర్రెలు ఇష్టంగా తింటాయి పారాగడ్డి. ఈ వాటర్ ఎక్కువగా నిలిచి ఉండే ప్రాంతంలో విపరీతంగా పెరుగుతుంది కాబట్టి బర్రెల కోసం ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. పారాగడ్డిలో క్రూడ్ ప్రోటీన్ అనేది 7 నుంచి 8% ఉంటుంది. 75 రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ప్రతి 40 రోజులకు నెక్స్ట్ కటింగ్ వస్తుంది. సంవత్సరానికి 7 నుంచి 9 కటింగ్స్ మనం కోసుకోవచ్చు. గిన్నీ గ్రాస్ అనేది కూడా మనం వేసుకోవచ్చు. గిన్నీ గ్రాస్ అనేది కొంచెం డ్రాట్ రెసిస్టెంట్ గ్రాసు, వర్షాభావ పరిస్థితులు తట్టుకునే గ్రాసు. తర్వాత గింజ జాతి పశుగ్రాసాలలో అతి ముఖ్యమైనది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ అనేది ఇది జనరల్గా ఏకవార్షికము, అంటే ఒకటే కటింగ్ వస్తుంది. ఎకరానికి దాదాపు 50 నుంచి 70 టన్నుల పశుగ్రాసం ఇస్తుంది. మొక్కజొన్న అనేది పాడి పశువులకు, ముఖ్యంగా ఆవులకు, HF జెర్సీ ఆవులు పెంచే వాళ్ళు ఇది కంపల్సరీ మొక్కజొన్నని ఈ పశుగ్రాసంలో ఒక భాగంగా చేసుకోవాలి. దాదాపు 15 ఫీట్ల వరకు పెరగడం జరుగుతుంది ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న. సైలేజ్, పాతర గడ్డికి చాలా ఉపయోగమైన
గడ్డి ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ మొక్కజొన్నలో బహువార్షికాలు మనం చూసుకుంటే CSV 30 MH అనేది ఇది బహువార్షికము. ఒకసారి వేస్తే ఇది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. జొన్నలో కొన్ని ఏకవార్షిక జొన్న రకాలు ఉన్నాయి, కొన్ని ఏకవార్షికాల్లో మల్టీకట్ వెరైటీస్ ఉన్నాయి, తర్వాత బహువార్షిక జొన్న రకాలు కూడా ఉన్నాయి. ఒక కట్ వెరైటీ ఏంటంటే PC6 ఒకటే కట్ వస్తుంది. అంటే ఎకరానికి ఈ ఒక్క కట్టులనే దాదాపు 30 టన్నుల పచ్చిమేత వస్తుంది. అలాగే 3-4 కోతలు వచ్చే వాట్లల్లో SSG, MP చారి ఇలాంటివి 4-5 కోతలు వస్తాయి. సంవత్సరానికి 50 నుంచి 70 టన్నులు ఈ MP చారి SSG ప్రొడక్షన్ అనేది అంటే ఫాడర్ ప్రొడక్షన్ వస్తుంది. తర్వాత పప్పు జాతి రకాలలో ల్యూసర్న్, దీన్నే ఆల్ఫాల్ఫా హే అంటారు. CP క్రూడ్ ప్రోటీన్ అనేది 20 నుంచి 23% ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కానీ దీంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అతి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాడి పశువులు పెంచుకునే ప్రతి రైతు ఈ ల్యూసర్న్ అనేది కొద్ది మోతాదులో సాగు చేసుకోవడం వల్ల ప్రోటీన్ను మనం పశువులకు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఆనంద్ వెరైటీ చాలా బాగా ఉంటుంది. సంవత్సరానికి 10 కట్టింగ్ల వరకు వస్తుంది. ఎకరానికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. కాకపోతే 4 నుంచి 5 కేజీల వరకు ఈ పశుగ్రాసాన్ని మనం ఒక పశువుకి మేపుకోవచ్చు. అలాగే పప్పు జాతి పశుగ్రాసాలలో హెడ్జ్ ల్యూసర్ను కూడా అతి ముఖ్యమైనది. బర్సీమ్ కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పు జాతి రకాలలో కౌపి, దీన్నే బొబ్బెర అంటారు. ఈ కౌపి బొబ్బెర ఎకరానికి 12 నుంచి 15 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో ఇది దాదాపు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అలాగే ఈ స్టైలో అనేది దాదాపు అన్ని నేలలకు ఉపయోగకరం. ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉన్న గడ్డి గొర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ అందుబాటులోకి వస్తుంది. మామూలుగా సాగు చేసే పద్ధతి అయితే ఎకరానికి 3 కేజీల ఈ స్టైలో అనేది విత్తుకోవాలి. ఇది ఎకరానికి దాదాపు 20 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు జాతి రకాలలో మనం అతి ముఖ్యమైనది సుబాబుల్ రకము చెట్టు జాతి. దీంట్లో ఏంటంటే 25% క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. తర్వాత అలాగే సెస్బేనియాని కూడా వేసుకోవచ్చు. అలాగే అజొల్లాలో కూడా హయ్యెస్ట్ ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ పోషణ ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అయితే అతి ముఖ్యంగా రైతు తన పశువులకు కొన్ని 3 రకాలు అతి ముఖ్యంగా ఈ గడ్డి రకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి సూపర్ నేపియర్, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఈ ల్యూసర్ను. ఈ 3 రకాల గడ్డి వెరైటీసు వేయడం వల్ల పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ 3 రకాలు కంపల్సరీ రైతు సోదరులు సాగు చేసుకొని పాడి ఖర్చును తగ్గించుకోవాలి. మిద్దె సేద్యంపై అంతటా ఆసక్తి పెరుగుతోంది. స్థలాభావాన్ని ఇప్పుడు ఎవరూ ప్రతికూలతగా భావించడం లేదు. ఉన్నంతలోనే అవకాశం ఉన్నంత వరకు చోటు కల్పించుకొని మొక్కలు పెంచుకుంటున్నారు. ఇంటి లోపలైనా పెరిగే ఇండోర్ మొక్కలతో పాటుగా ఇంటి ఆవరణలోనూ బాల్కనీలు, మిద్దెలపైన కూరలు, పండ్లు పండించుకుంటున్నారు. సొంతంగా ఆహారం పండించుకోవడంపై శ్రద్ధ చూపుతున్నారు. మిద్దె సాగును కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి కావలసిన వనరులను సమకూర్చుకోవడంపైన, మొక్కల పెంపకంలోని కొన్ని ప్రాథమిక అంశాలపైన కొన్ని అనుమానాలు, సందేహాలు సహజంగానే తలెత్తుతుంటాయి. ఎంత స్థలంలో ఎన్ని కుండీలు పెట్టుకోవచ్చు, ఎన్నైతే తమకు సరిపోతాయి, తక్కువ వెలుతురులో ఏ మొక్కలు వస్తాయి, మిద్దెపై బరువును తగ్గించుకోవడానికి ఏం చేయాలి, ఎరువులు ఏం వాడాలి, రసాయనాలు వాడకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ఎలా పండించుకోవాలి అనే సందేహాలుంటాయి కదా. రండి ఇవాల్టి నందనవనంలో వీటన్నిటినీ ప్రస్తావిద్దాం.
నగరాలు పట్టణాల్లోని ప్రకృతి ప్రేమికులంతా ఇప్పుడు తమ ఆహారాన్ని సొంతంగా పండించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మిద్దె సేద్యం ఇటీవలి కాలంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. స్థలం, నీరు, సమయం, సహనం పరిమితంగా ఉన్నప్పటికీ అనేక మంది మిద్దె సేద్యానికి ఉత్సుకత చూపుతున్నారు. మిద్దె సేద్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ ఈ కథనంలో ప్రస్తావిద్దాం. నేల మీద చేపట్టే పెరటి సేద్యానికి, డాబాపైన చేపట్టే మిద్దె సేద్యానికి పెద్దగా తేడా ఏమీ లేదు. స్థలం, వెలుతురు అవకాశాలు నేల మీద తగ్గిపోతుండడం వల్ల తోటలు డాబాలనెక్కాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మిద్దె సేద్యం వాణిజ్య సేద్యంలా ఆర్థిక లాభాలను ఆశించి చేస్తున్నది కాదు. ఇది ఒక ప్రయోజనకరమైన, అద్భుతమైన వ్యాపకం. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, విషరహితమైన కూరలు, పండ్ల కోసం చేపడుతున్నదని అందరం గమనించాలి. రోజువారీ జీవనంలో ఎదురయ్యే అలసట, చిరాకు, ఒత్తిళ్ల నుంచి మనసుకు ఉపశమనాన్ని కలిగించటంతో పాటుగా శరీరానికి వ్యాయామాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మొక్కల నుంచి దిగుబడులు ఆశించినంతగా రాకపోయినప్పటికీ ఇతర ప్రయోజనాలన్నీ తప్పక నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ నిరాశకు తావులేదు. అదే సరైన ప్రణాళిక, నిర్వహణతో ఆ కుటుంబానికి సరిపడినంత దిగుబడులు వస్తుంటే వారం వారం కూరగాయలపై పెడుతున్న ఖర్చు తగ్గినట్లే కదా. మిద్దె తోట అందించే మానసిక తృప్తి సాటిలేనిదని సాగుదారుల అనుభవాలే చెబుతున్నాయి. పెంపకానికి అనువైన ప్రదేశాలు. కుండీల్లో పెంచే మొక్కలను అవసరం, అనుకూలతను బట్టి ఇంటి వద్ద వివిధ ప్రదేశాల్లో పెంచుకోవచ్చు. ఇంటి గుమ్మం ఇరువైపులా, వరండాలు, బాల్కనీలలో, ప్రహరీ గోడలపైన, కిటికీ పట్టీలపైన, హాలు లోపల, పడక గదులు, చదువుకునే గదుల్లోనే కాకుండా కుండీలను వేలాడతీసి కూడా పెంచుకోవచ్చు. అనువైన మొక్కలు. మొక్కల ఆరోగ్యంగా పెరగడానికి సరైన వెలుతురు, అనువైన ఉష్ణోగ్రత, గాలిలో తేమ, నీరు, పోషకాలు ముఖ్యంగా అవసరం. వీటి అందుబాటు ఆధారంగా మొక్కల పెంపకం చేపట్టాలి. డాబాపై పెంచుకునే అవకాశం ఉన్నవారు కుండీలు, వివిధ కంటైనర్లలో కూరగాయలు, పూలు, పండ్లు, ఔషధ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. సూర్యరశ్మి బాగా సోకుతున్నట్లయితే వరండా, బాల్కనీ, ప్రహరీ గోడలు, ఇంటి ముంగిట పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. గులాబీ, చామంతి, బంతి, కనకాంబరం, జినియా, కాస్మోస్, ప్రొద్దుతిరుగుడు, పోర్ట్యులాకా, గైలార్డియా, సాల్వియా, మందారం, పెంటాస్, ఇగ్జోరాలను పెంచవచ్చు. సూర్యరశ్మి, వెలుతురు బాగా ప్రసరించే ప్రదేశాల్లో పూల మొక్కలు బాగా అందివస్తాయి. అదే తక్కువ వెలుతురు, నీడ సోకే ప్రదేశాల్లో అయితే అలంకరణ మొక్కలుగా చెప్పుకునే ఫోలియేజ్ మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు. అగ్లోనిమా, డ్రెసీనా, అరేలియా, డైఫన్ బేకియా, ఫిల్లోడెండ్రాన్, ఫెర్న్ జాతి మొక్కలు, సింగోనియం, సాన్సువేరియా, మనీ ప్లాంట్, మాన్స్టెరా, క్లోరోఫైటమ్, క్రోటన్స్, కోలియస్, అకాలిఫా వంటి ఫోలియేజ్ మొక్కలను అందం, అలంకరణ కోసం పెంచుకోవచ్చు. ఇంటి లోపల ఇండోర్ మొక్కలుగాను ఇవి బాగా పెరుగుతాయి. అలానే వ్రేలాడే కుండీల్లో ఆస్పరాగస్, పోర్ట్యులాకా, పెపరోమియా, ఆల్టర్నేంత్రా, మనీ ప్లాంట్, కూఫియా, స్పైడర్, బేబీ సన్రోజ్, ట్రాడిస్కాన్షియా, పెటూనియా వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఎడారి జాతి మొక్కలైన సక్కులెంట్, కాక్టస్ జాతి మొక్కలను బాగా ఎండ తగిలే ప్రదేశాల్లో పెంచాలి. అలానే పెరట్లో లేదా మిద్దెపైన కూరగాయ పంటలు అనువుగా ఉంటాయి. బెండ, వంగ, టమోటా, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, మిరప, గోరుచిక్కుడు, మునగ, అలానే ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, చామ వంటి దుంప పంటలు, పాలకూర, తోటకూర, బచ్చలి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. పిట్టగోడలపైన నిలువు పందిరిని ఏర్పాటు చేసుకుని బీర, సొర, కాకర, పొట్ల,
తీగ చిక్కుడు వంటి తీగజాతి కూరగాయ పాదుల్ని పాకించవచ్చు. అలానే ఔషధ మొక్కలుగా తులసి, అల్లం, పసుపు, సరస్వతి ఆకు, రణపాల, బిళ్లగన్నేరు, అపరాజిత, తమలపాకు, మల్టీవిటమిన్, తిప్పతీగ, వాము వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాల మేరకు మొక్కల ఎంపికకు ప్రాధాన్యమివ్వాలి. ఆరోగ్యంగా దృఢంగా ఉన్న మొక్కలని నర్సరీల నుంచి ఎంపిక చేసుకోవాలి. అపోహలు, అనుమానాలు. మిద్దె తోట పెంచాలనుకున్నప్పుడు కొన్ని సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. కుండీల బరువును డాబా తట్టుకుంటుందా లేదా అనే ప్రథమ సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. బరువు గురించి ఎలాంటి చింతా పడనక్కర్లేదు. ఒక 1000 చదరపు అడుగుల వైశాల్యం గల డాబాపై 100 నుంచి 150 కుండీలు పడతాయి. వీటి బరువంతా కలిపి 1 టన్ను కంటే ఎక్కువ ఉండదు. అయితే పెద్ద కుండీలన్నింటినీ ఒకే పక్క పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. డాబా బీమ్లపైకి వచ్చేలా కుండీ వరసల్ని పెట్టుకోవడం ఉత్తమం. మరో సందేహం పైకప్పు కారడం గురించి. గోడలకు నీటి చెమ్మ చేరి లీకేజీ అవుతుందేమోనన్న అనుమానం కూడా చాలా మందికి కలుగుతుంది. ఒక సాధారణ డాబా వర్షాకాలంలో కురిసే వర్షపు నీటికే పాడవదు. ఇక కుండీలో వర్షపు నీటి పరిమాణమంత నీటినైతే పారించం కదా. ఆ కుండీకి ఎంత అవసరమో అంతే పోస్తాం. అయితే మిద్దె సాగు ఆరంభించటానికి ముందుగా పైకప్పుకు వాటర్ ప్రూఫింగ్ చేయించటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. మిద్దె సాగు వల్ల డాబాపై చెత్త, చెదారం, మట్టి పోగుపడుతుందని, అది డ్రైనేజీ పైప్లో లేదా వర్షపు నీటిని సేకరించే పైప్ల వ్యవస్థలో అడ్డుపడుతుందని సందేహం ఉంటుంది. వర్షాకాలానికి ముందుగా డాబాను శుభ్రం చేయాలి. కొద్దిపాటి మట్టి వర్షపు నీటితో చేరినందువల్ల అది పైప్లకు అడ్డంకి కాబోదు. మిద్దె సాగు అధిక ఖర్చుతో కూడుకున్నదని, పెద్దగా లాభం ఉండదని కొందరు అపోహ చెందుతూ ఉంటారు. స్థానికంగా లభించే సామాగ్రి, కుండీలు, విత్తనాలను వాడుతూ మనమే సొంతంగా ఎరువులు, కషాయాలను తయారు చేసుకుంటే ఖచ్చితంగా మిద్దె సాగు లాభదాయకమే. 1000 నుంచి 1200 చదరపు అడుగుల డాబా నుంచి ఒక కుటుంబానికి అవసరమయ్యే 50 నుంచి 60% కూరగాయ అవసరాలను తీర్చుకోవచ్చు. ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా చిన్నగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్తే అనుభవం మీద ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. తద్వారా కూరగాయలపై పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అలానే ఉదయం, సాయంత్రం 1 గంట నుంచి 2 గంటల సమయం కేటాయించుకుంటే మిద్దె సేద్యాన్ని సాఫీగా సాగించవచ్చు. ఇప్పుడు మొక్కల పెంపకానికి కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం. మొక్కల పెంపకానికి కుండీలు లేదా కంటైనర్లు లేదా గ్రో బ్యాగ్లు, మట్టి మిశ్రమం, కుండీలు అమర్చడానికి ఫ్రేములు, కుండీలు వ్రేలాడదీసేందుకు గొలుసులు, మొక్కల పోషణకు ఎరువులు, సేద్యం చేసుకునేందుకు టూల్ కిట్ను సేకరించుకోవాలి. టూల్ కిట్లో మట్టి మిశ్రమాన్ని కలిపేందుకు పార, మట్టి మిశ్రమం నింపడానికి, మొక్కలు నాటేందుకు ట్రోవెల్, మట్టిని కలియపెట్టేందుకు కల్టివేటర్, రెమ్మలు కత్తిరించేందుకు సికేచర్, కత్తెరలు, నీరు పట్టేందుకు వాటరింగ్ క్యాన్, చీడపీడల నివారణకు చేతి స్ప్రేయర్ లాంటి పరికరాలను సమకూర్చుకోవాలి. ఇవి స్థానిక నర్సరీలు, గార్డెన్ స్టోర్లు, ఆన్లైన్ స్టోర్లలో లభ్యమవుతున్నాయి. ఇక మిద్దె సాగుకు అవసరమైన కంటైనర్లు, గ్రో బ్యాగ్లు, మట్టి మిశ్రమం గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.